మొట్టమొదటిగా ఈ రోజు బడ్జెట్ ప్రసంగానికి ముందు కేబినెట్ సిట్టింగ్ కూర్చుంది. సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. వారు ఖచ్చితంగా ఆ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు, ఆ చర్చలో పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాలి. కీలకమైనటువంటి అసెంబ్లీ సెషన్స్ ఉంది ఈ రోజు. లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు లేవు. అది ముగించుకొని ఈ పర్యటన ముగించుకొని రావడానికి కారణమే ఈ సమావేశాల్లో అటెండ్ అవ్వడం కోసం. అది మీరు గమనించాలి. రెండవది, దాదాపు 60 కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. మీరు నంబర్ తప్పు చెప్తున్నారు. 60 కోట్ల పైచిలుకు టీవీల్లో వీక్షించారు. నారా లోకేష్ గారు టీవీల్లో వీక్షించవచ్చుగా. అంటే దీనికన్నా కూడా, బడ్జెట్ సమావేశాల కన్నా కూడా నారా లోకేష్ గారికి క్రికెట్ మ్యాచే ఎక్కువైపోయిందా? దీని మీద ఎందుకు చర్చ పెట్టరు? ఈ సమావేశాల్లో ఆయనకు బాధ్యత లేదా? ఎవరినన్నా ఏ శాఖనైనా పని చేయనిస్తున్నట్టుగా కనపడుతుందా? ఇవాళ హోంశాఖ నిర్వర్తిస్తున్నటువంటి మన అనిత గారు కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు. ఆమె లాండ్ ఆర్డర్ని వివరించట్లా. ఎవరన్నా కానీ, ఏ నాయకుడు కానీ, ఏ మంత్రి కానీ వారి శాఖలను నిర్వహిస్తూ ఉంటే 8వ నెంబరు 9వ నెంబర్ ర్యాంక్ ఎందుకు వచ్చిందండి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకు వస్తుంది? కుప్పలు తెప్పలుగా, ఇబ్బడి ముబ్బడిగా ఫైళ్లు కుప్పలు పడిపోతున్నాయి అంటే సరే, వీళ్ళు పోనీ ఆ ర్యాంకింగ్లు అన్నా పెట్టారు, నిష్పక్షపాతంగా మేము చెప్పామంటున్నారు. మీకు అసలు ర్యాంకింగ్లే లేవు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ శాఖ వారే నిర్వర్తించేవాళ్ళు, ఆ శాఖకు వారే నంబర్ 1 గా ఉండేవాళ్ళు. సకల శాఖని నిర్వహించి ఆ యొక్క వ్యవస్థల్ని దుర్వినియోగం చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్, మీ హయాంలో డిప్యూటీ సీఎంల పాత్ర, హోంమంత్రి పాత్ర, ఇవన్నీ ఏంటి అన్నది వాళ్ళు మీ హయాంలో అసలు ప్రతిదీ కూడా ఏమీ లేదు కదా. అసలు మంత్రి అంటే నామకాహే కదా, హోంమంత్రితో సహా, డిప్యూటీ సీఎంలతో సహా అని. పెయిడ్ ఛానల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా ప్రచారం చేయించుకోగలుగుతారు. మాకు ఆ ఛానల్స్ లేవు, మేము ప్రచారం చేయించుకోలేము. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చూడండి, నరేంద్ర చంద్రబాబు గారు అంట. అంటే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని కలిపేసి మిక్సీలో దంచేసి ఆ ప్రసంగాన్ని తయారు చేశారు. అతనికి కూడా ఇచ్చినటువంటి స్క్రిప్ట్, గవర్నర్ గారి స్క్రిప్ట్ చదవడం చూసారో లేదో, నేను ట్వీట్ కూడా వేశాను, ఒకసారి గమనించండి. నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అంట. నారా చంద్రబాబు నాయుడు గారు కాస్త నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు. ఒకసారి గమనించండి. అంటే ఈ వ్యవస్థలు కూడా అదే విధంగా మారిపోయినాయి. ఈ గ్రామాలలో ఉన్నటువంటి అవస్థలు, ప్రజల యొక్క అవస్థలు ఎవరికి తెలియట్లా, అర్థం కావట్లా. వ్యవస్థలు వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయాయి కాబట్టి ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, దానిలో ఆర్థిక దోపిడీ చేస్తూ వీళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ మోహన్ చూడరు, అంతేనా? గవర్నర్ గారు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారో దాన్ని బట్టి మా విధి విధానాలని ఖరారు చేస్తాం. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల స్కెడ్యూల్ కూడా వేసుకున్నట్టు కదా, ముందస్తుగానే ఏదో నామకాహాయి వస్తుంది వెళ్తున్నట్టు. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రారు అనే ఒక చర్చ జరిపారు. అసెంబ్లీలకు వస్తే భయపడి వచ్చారని ఒక చర్చ జరుపుతున్నారు. అంటే ఈ మొరిగేటటువంటి వ్యక్తులకి మొరగడం అనేది మాత్రం కామన్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు భజన చేసేటటువంటి కొన్ని మీడియా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మొరగడమే, రాకపోయినా మొరగడమే. వారికి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా వ్యతిరేక విధానాలు కనపడవు. ఇది వారు చేసేటటువంటి ప్రచారం. దాని మీద మనం ఏం కాదు. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్తే మీ మీద దాడి చేస్తారు, గతంలో ఏవైతే జరిగినాయో అవమానాలు భరించలేక ఈ రకంగా ఎలాగైనా ప్రతిపక్షం అనే అంశం అన్నది ఉండదు కాబట్టి, మీకు ఆ హోదా ఇవ్వరు కాబట్టి బయటకు వచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు అన్నట్టు వస్తున్న వాయిస్. ఏమైనా భయపడుతున్నారా? సార్, అసెంబ్లీ సెషన్స్ 3 సార్లు జరిగినాయి. 3 సార్లు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయింది, మా నాయకులు అటెండ్ అయ్యారు. ఎవరికి భయపడితే మేము అటెండ్ అయ్యామండి? ఎవరికన్నా భయపడితే అటెండ్ అవుతామా? ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ గారి ముందు ప్రజా గళాన్ని వినిపించి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భయపడ్డామా? ఈ మాటలు చెప్పడానికి, చాతల్లో చూపించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ ఒక చిన్న మాట సార్, వర్మ గారు, చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ అయినా సాక్షి, ఎన్టీవీ, టీవీ9, 10 టీవీని
అసెంబ్లీ ప్రచారాలకి, అసెంబ్లీలో ఎంట్రీకి నిషేధించారు. ఎలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వారిని లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరు భయపడినట్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్